జనసేన పార్టీకి కేటాయించిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. లింగమనేని రమేష్ శనివారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కొద్దిసేపటి కిందటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ లింగమనేని రమేష్ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరుని ఖరారు చేస్తూ కూడా ప్రకటన విడుదల చేశారు. అయితే నిన్న కూటమి పక్ష నేతలతో కూడా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక మంది పేర్లు వినిపించాయి. ప్రధానంగా చూస్తే కనుక దాదాపుగా ఖరారైనట్టుగా టీడీపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి సానా సతీష్, అదేవిధంగా కిలార్ రాజేష్, అదేవిధంగా చింతకాల అయ్యన్న పాత్రుడు, ప్రస్తుతం స్పీకర్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాల విజయ్ కి 3 రాజ్యసభ స్థానాలు కేటాయిస్తున్నట్టు కూడా దాదాపుగా ఖరారైందంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చే నేపథ్యం చూస్తున్నాం. అయితే జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేష్ అంటూ కూడా మొదటి నుంచి కూడా ఈ ఒక్క పేరు మాత్రమే ప్రతిపాదనలో ఉంది. ఒక్క పేరు మాత్రమే పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించి అంటే సోషల్ ఇంజనీరింగ్ అనే దాని మీద ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మనుషుల మధ్య సమన్వయం కోసం, అదేవిధంగా రాష్ట్రంలో నూతన వరవడి కోసం స్థాపించిన జనసేన పార్టీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఆశయాలను వచ్చి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తో పాటు నడుస్తున్నాడు లింగమనేని రమేష్ కి ఈసారి జనసేన నుంచి రాజ్యసభకి కేటాయిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు రాజ్యసభ అనేది జనసేన పార్టీకి అసలు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఫస్ట్ టైం జనసేన పార్టీ నుంచి ఒక రాజ్యసభ సభ్యుడు వెళ్ళబోతూ ఉన్నాడు. అది లింగమనేని రమేష్ అని చెప్పని మొదటి నుంచి కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ. అయితే దానిని ధృవీకరిస్తూ కూడా ఈ రోజు ఈ ప్రకటన వెలువడిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే లింగమనేని రమేష్ రేపు మధ్యాహ్నం తన నామినేషన్ రాజ్యసభ సభ్య అభ్యర్థిగా నామినేషన్ అయినున్నారు. తర్వాత ఎన్నికలు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కూడా రాజ్యసభ ఎన్నికలు నిర్వహించున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 4 రాజ్యసభ ఖాళీ అవుతున్నటువంటి 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూటమి ప్రభుత్వంలో టీడీపీ 3, అదేవిధంగా జనసేన ఒక స్థానం నుంచి కూడా 4 రాజ్యసభ స్థానాలు కూడా పూర్తి చేయనున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.